జీవులలో ఉంచినందుకు మొట్టమొదటిగా ఆ దేవుడికి కృతజ్ఞతలండి. తరువాత నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు పాల్కే గారికి, బ్రదర్ రమేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా దేవుని పిలుపు మేరకు దేవుని వాక్యం పట్ల మీకున్న శ్రద్ధను బట్టి ఈ కూడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను నా సాక్ష్యాన్ని క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మనం అందరం వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి. గతించిన 25వ సంవత్సరం అంతా ఆయన నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశాడండి. నా విషయంలో కానీ, నా బిడ్డల విషయంలో కానీ. మరి ముఖ్యంగా ఒక 2-3 నెలల క్రితము నాకు అనారోగ్యం వచ్చింది. మామూలుగా ఇంట్లో పని చేసుకుంటూ బట్టలు మడతేసుకుంటున్న టైంలో ఈ ఎడమ చెయ్యి, ఎడమ కాలు బాగా సడన్గా లాగటం జరిగింది. అది ఏంటో నాకైతే అసలు అర్థం కాలేదు. అంతకుముందు కూడా అలా వచ్చింది, కానీ అది కొద్దిగా బలహీనత వల్ల వచ్చింది అని నేను అనుకున్నాను. కానీ రెండోసారి కూడా అలా వచ్చినప్పుడు ఇది నాకు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించి నేను డాక్టర్ని సంప్రదించడం జరిగింది. సంప్రదించిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్లు తీశారు. కానీ భయపడవలసింది ఏం లేదమ్మా, ఇది కొద్దిగా బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పారు. మెడిసిన్స్ అయ్యి జాగ్రత్త వాడమని చెప్పారు. కానీ వ్యాధిని కలుగు చేసేవాడిని నేనే, స్వస్థపరచేవాడిని నేనే అనే వాక్యం నన్ను బలపరిచింది. ఈ లోకప్రీతుల హాస్పిటల్కి వెళ్ళినా కూడా స్వస్థపరిచే యెహోవాను నేనే అనే వాగ్దానము నా పట్ల అది నెరవేరింది. అనారోగ్యం నా నుంచి దూరం అయిపోయింది. ఆ స్కానింగ్లో ఎలాంటి రిపోర్ట్లు ఏమి లేవు. మెడ దగ్గర ఒక డిస్క్ మాత్రం కొద్దిగా తేడాగా అనిపించింది. జాగ్రత్తలు తీసుకుంటూ నేను ముందుకి సాగుతున్నాను. అదేవిధంగా నా పెద్ద కుమార్తె అఖిల విషయంలో చాలా గొప్ప కార్యం చేశాడు. ఆ అబ్బాయి దేవుడు భయం కలిగిన వ్యక్తి. ఇద్దరు చక్కగా అన్యోన్యంగా హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటూ కాపురం చేస్తున్నారు. చాలా సంతోషం అండి ఆ విషయాన్ని బట్టి. అదేవిధంగా నా చిన్న కుమార్తె గత 25వ సంవత్సరంలో కొన్ని విషయాలను బట్టి ఈ లోకప్రీతిలో తను కూడా జారిపోయింది. అయినప్పటికీ వాక్యం చేత గద్దింపబడి దినదినము తను విన్నటువంటి వాక్యం తన హృదయంలో నింపుకొని తనకు తానే తనని పరీక్షించుకొని తన మనసు మార్చుకొని ఇప్పుడు ఒక సరైన నిర్ణయం తీసుకొని వాక్యం పట్ల చాలా శ్రద్ధ కలిగి వాక్యంలో ఎదుగుతుంది. అందుని బట్టి ఆ దేవునికి చాలా కృతజ్ఞతలు. భర్తకి దూరం అయి నేను ఉన్నప్పటికీ నా పేరెంట్స్ నా పట్ల చాలా ఫైనాన్షియల్గా బాధ్యత తీసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి నా పేరెంట్స్కి కూడా కృతజ్ఞతలు. 2014లో నేను అపోస్తల టాబర్నకల్కి ఒక చుట్టాల అమ్మాయి ద్వారా రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆత్మీయంగా ఎదగడానికి పాస్టర్ గారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చాలా గొప్పగా ప్రతి విషయంలో నన్ను ముందుండి నడిపిస్తున్నారు. నేను జారిపోయిన వేళ నన్ను వెంటుండి నడిపిస్తున్నారు. ప్రతి వాక్యము, ప్రతి వాగ్దానము నా జీవితంలో నెరవేరుతుంది. ఈ కూడిక ఈరోజు కేవలం కృతజ్ఞత కూడిక. దేవుడి చిత్తంలో ఈరోజు ఈ కోడికను ఆయన జగత్పునాది వేయక ముందే చూసి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. అదేవిధంగా నా ఆత్మీయ జీవితం ఇంకా ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరినీ నేను నా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అదేవిధంగా నన్ను, నా కుటుంబ సభ్యులు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది గతంలో నన్ను చూసి ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, పాల్ గారి సంఘానికి వెళ్ళిన తర్వాత, పాస్టర్ గారి వాక్యం విన్న తర్వాత ఈమెలో మార్పు వచ్చింది అని అనుకుంటున్నారు. నేను బ్రదర్ పాల్కే గారిలో ఏ రోజు ఆ వ్యక్తిని అయితే చూడలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నానని నేనైతే ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడుతున్నానని నేను భావిస్తాను. యూత్ మీటింగ్స్ ద్వారా నాలో ఒక పొరపాటు జరిగినప్పుడు నా హృదయం చాలా పశ్చాత్తాపానికి గురయ్యింది. నేను చాలా బలపడ్డాను. 25వ సంవత్సరంలో యూత్ మీటింగ్స్కి నేను ఆత్మీయంగా చాలా బలం పుంజుకున్నాను. నా వ్యక్తిగత జీవితాన్ని కొద్దిగా మార్చుకుంటూ దేవుని వాక్యానికి దగ్గరగా చేసుకుంటూ జీవించాలని ప్రయాసపడుతున్నాను. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. వందనాలు.